హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నా స్టైల్లో సాంబార్ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా కడిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కల్ని అందులో వేసానండి. అది లైట్గా మగ్గాక చింతపండు రసాన్ని వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకున్నానండి. వేసుకున్నాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న మామిడికాయ ముక్కలు వేసానండి. పప్పు ముందుగా పెట్టుకున్నాను, అది వేసి కొద్దిగా టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత అది మరగనిచ్చాను. అది మరుగుతున్నప్పుడు అందులో చిన్న కరివేపాకు రెమ్మ వేసాను, కొద్దిగా టమాటో పేస్ట్ కూడా వేసాను. వేసి మెంతులు వేసానండి. చిన్న బెల్లం ముక్క ఒకటి యాడ్ చేశాను. అది బాగా దగ్గరగా మరిగిన తర్వాత నేను పోపు దినుసులతో పోపు చేసుకున్నాను. పోపు చేసుకున్న తర్వాత సాంబార్ చాలా బాగా వచ్చిందండి. వీలైతే అందులో ఇంగువ కూడా మీరు వేసుకోండి, అది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు. తర్వాత నేను దించుకునే ముందు సాంబార్ పొడి వేసాను. వేసుకొని ఇది ఇడ్లీలోకైనా సరే రైస్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.